ఇప్పుడు మన పెద్దలు పాత్రికేయులు మన సీనియర్ నాయకులు మన పద్మారెడ్డి గారు మరి మరణాన్ని కోరుతున్నారు. సమస్త భారతావని ఈ భూమి పవిత్రము, గాలి పవిత్రము, నీరు పవిత్రము. ఇలాంటి పవిత్ర భూమి, పుణ్యనదులతో కూడుకున్న భారత గడ్డలో ముష్కరులు అప్పుడప్పుడు తమ రాక్షస కేలిని ప్రదర్శిస్తూ అమాయకుల మీద రాక్షస కాండను ప్రయోగిస్తూ భార్యల ఎదుట భర్తలను దగ్గర పాయింట్ బ్లాక్ తోటి కాల్చి రాక్షసానందం పొందడము అది ఏమైనా చర్య, అది రాక్షసత్వానికే రాక్షసత్వంగా కనబడుతున్న చర్య కాబట్టి ఇది దుర్మార్గము. ఇదే క్రమంలో పాకిస్తాన్ ఇప్పుడు వల్లవల్లిన మాటలు మాట్లాడుతూ ఉన్నది. అయ్యో ఉగ్రవాద దాడిని మేము ఖండిస్తూ ఉన్నామని అంటున్నాం. పాముకు పాలు పోస్తే అది ఎవరినైనా కాటేస్తుంది, పాలు పోసినోని కాటేస్తుంది, అవతలని కూడా కాటేస్తుంది. దానికి తమ పర భేదం అనేది ఉండదనే విషయాన్ని పాకిస్తాన్ ఎక్కడైనా గుర్తుంచుకోవాలి. యుద్ధం అంటే యుద్ధం అనేది అది మంచిది కాదు. యుద్ధం అనేది నాశనానికే దారితీస్తుంది. అది అభివృద్ధి చెందిన దేశాలు కానీ, అది మన పేదరికం ఉన్న దేశాలు కానీ అతలాకుతలమవుతాయి, ఆగమాగమైపోతుంది. ఏళ్ళకేళ్ళకి వెనకగడిపోతాము. ఈ యుద్ధ చర్యలు అనేది సరికాదు. శాంతి చర్యలు పరిష్కారాలతోటే ఉంటుంది. తప్పు చేసినోనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి ఉంటుంది, అందరూ ఉంటారు. కాబట్టి తప్పు చేస్తే దోషులకు దండన తప్పదనే విషయాన్ని ప్రపంచం అని చెప్పి ఇలా ఎలుగెత్తి చాడుతూ ఉంది. అది అందులో భాగంగా ఈసీఎల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సోదరులు వాళ్ళు అనేక కార్యక్రమాలతోటి చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పవి. వాళ్ళు ఈరోజు శ్వాస, గాలి, ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు నడకదారి కోసము చేయని పోరాటం లేదు, ఎక్కని గడప లేదు, మెట్టు లేదు, కలవని నాయకుడు లేదు. అయినా సీఎండీ గారిని కలిశారు, ఎంపీ గారిని కలిశారు, ఈసీఎల్ కార్మిక నాయకులను కలిశారు, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కలిశారు. ఎవరిని పడితే అయ్యా మాకు నడుచుకోవడానికి దారికి అనుమతి ఇవ్వండి, మేమేమి సంఘ విద్రోహులం కాదు, మీరు ఐడి కార్డులు ఇస్తారా, ఏమి ఇస్తారా చేయండి, మాకు 6 నుంచి 9 గంటల వరకు టైం ఇవ్వండి అని చెప్పి ఒక దేయి భిక్షం అడిగినట్టుగా అడుగుతా ఉన్నారు. ఆరోగ్యం కోసం భిక్షం అడగడం దుర్మార్గమైన చర్య. ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా సీఎండీ గారు మీరు పెద్ద మనసుతోటి, ఎందుకంటే ఆరోగ్యము ఎంత ముఖ్యమో దాని విషయం అందరికంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్నోళ్ళు మీ ఏదైతే ఉన్నదో ఈ ఈసీఎల్ ప్రాంగణం, ఎన్ఎఫ్సి ప్రాంగణాలలో ఒక వాకర్స్ పోతూ ఉంటే ఆ ఈసీఎల్, ఎన్ఎఫ్సి ప్రాంగణాలకు ఒక అందం వస్తుంది. మీరు ఒక పెద్ద డాక్టర్లు అవుతారు, ఆక్సిజన్ ఇచ్చిన ఒక దేవుళ్ళు అవుతారు. కాబట్టి వీళ్ళకు ఈరోజు ఇవ్వాలి. చిన్నలు పెద్దలు అందరూ ఫ్యామిలీలతో నడకకు వస్తున్నారు, వారికి అనుమతించాలని ఈసీఎల్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన, అదేవిధంగా చెర్లపల్లి కాలనీల కుటుంబాలు, కాప్రా సర్కిల్ సమస్త కుటుంబాల పక్షాన సీఎండీ గారికి అనుమతించేలా ఇచ్చేయాలని మహాత్మా గాంధీని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మేము విజ్ఞప్తి చేసి వేడుకుంటా ఉన్నాము. ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా మళ్ళీ కలవాలనుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు కూడా సైడ్కి వస్తానన్నారు. ఒకసారి అనుమతి రాకపోతే మనం గ్రౌండ్కి పోదామన్నా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ కాకపోతే గ్రౌండ్కి వచ్చిన మెసేజ్ను సీఎండీ గారి దృష్టికి, ఎంపీ ఈటల దృష్టికి తీసుకెళ్తామని సందర్భంగా గుర్తు చేస్తూ, మీరు ఇదే విధంగా సమిష్టిగా ఐక్యంగా చేస్తున్న కృషి చాలా గొప్పది. మీ స్ఫూర్తి ఇదే విధంగా ముందుకు పోవాలి, ఎందుకు ఆదర్శంగా నిలవాలని మనస వాచ కర్మగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.